ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ సుపరిచితమే కదండి. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి యోగాలో చాలా మెలకువలతోటి సాధన నేర్పిస్తూ బరువు తగ్గుతూ ఆరోగ్యంగా ఉంటూ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లా ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డామని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. సో ఈరోజు కూడా మరొక మంచి టాపిక్ తోటి మీ దగ్గరకు వచ్చేస్తాను. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు, తర్వాత దీంతో పాటు గైనిక్ ఇష్యూస్ తగ్గడానికి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ పొట్ట కూడా తగ్గుతుంది. వీటన్నింటికి కావలసిన ఆసనాలు, సీక్వెన్సెస్ ఈ వీడియోలో నేర్పిస్తాను. నా దగ్గర డైరెక్ట్గా యోగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా నేనే మీ ఆరోగ్య సమస్యలకు తగ్గట్టు చేసిస్తాను. సో తొందరగా రిజల్ట్ అనేది బాగుంటుంది. మనం తీసుకునే ఆహారం బాగుంది, మనం రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ బాగుంది అంటే ఆబ్వియస్లీ మనం హెల్తీగా ఫిట్గా అయిపోతాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. పీసీఓడి, పీసీఓఎస్, గైనిక్ ఇష్యూస్, దెన్ బెల్లీ ఫ్యాట్, వీటన్నింటినీ కవర్ చేస్తూ మనం ఆసనాస్ ఇప్పుడు నేర్చుకుందాము. చూడండి, ఇలా వజ్రాసనాలో కూర్చుందాము. హ్యాండ్స్ ఇన్ షోల్డర్ లెవెల్కి తీసుకొని సైడ్ స్ట్రెచ్ చేద్దాం. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ మెయింటైన్ చేద్దాం. ఇలా ఒక 6 to 8 టైమ్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత మెయింటైన్ చేయండి. రిలీజ్ చేయండి. సైడ్ కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇక్కడ నేను హిప్ అనేది పైకి లిఫ్ట్ చేయలేదు. 2 4 6 8, ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్, మెల్లగా తర్వాత మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. చూడండి, ముందుగా చూడండి, రైట్ లెగ్ని ముందుకు తీసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసి రిలీజ్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ని ట్విస్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. 1 2 3 4. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇప్పుడు ఇది రైట్ లెగ్ కదా, మెల్లగా ముందుకి ఇలా స్లోగా ఎంత వీలైతే అంత ముందుకి, తర్వాత ఇలా వెనక్కి 1 2 3. స్లోగానే చేయాలి. బాగా ముందుకు వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ని కిందకి, హెడ్ పైకి. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ని పెట్టుకుందాం. స్లోగానే ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా. అప్ డౌన్. చూడండి, లెగ్ని స్ట్రైట్ చేసేసేయాలి. అప్ డౌన్, అప్ డౌన్. ఒక 4 నుంచి 6 కౌంట్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. హ్యాండ్స్ కావాలంటే కింద అయినా పెట్టుకోవచ్చు. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. మెల్లగా మళ్ళీ రైట్ లెగ్ని ముందుకి. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హీల్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్ని బ్యాక్ మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. రిలీజ్. ఇది రైట్ లెగ్ కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా స్ట్రెచ్ చేసి ఆపోజిట్ సైడ్. 2 4 6 8 10. రిలీజ్. లెగ్ చేంజ్ చేసుకుందాం. చూడండి, రైట్ హీల్ని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హీల్ని ఫ్రీగా వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. 2 4 6 8 10. స్లోలీ సెంటర్. నడుమంతా బాగా తిప్పి రైట్ హ్యాండ్ని కిందకి, లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రెచ్. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. మనము నీస్ కనుక కొంచెము హార్డ్గా అనిపించింది అనుకోండి, మొక్కాలు నొప్పులు ఉన్న వాళ్ళైతే మొక్కాల కింద మెత్తగా బెడ్షీట్ వేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి కంప్లీట్గా బాడీని ట్విస్ట్ చేసి లెఫ్ట్ ఎల్బో కిందకి, రైట్ హ్యాండ్ పైకి. 2 4
6, 8, 10 and 12. Slowly center. 2 elbows కిందకి, head down. 2, 4, 6, 8, 10. Inhale, center. Leg మార్చుకుందా చూడండి. కంప్లీట్గా బాడీ మొత్తం తిప్పేసి రైట్ ఎల్బో కిందకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. 2, 4, 6, 8, 10 and 12. Inhale, center. మెల్లగా 2 elbows కిందకి. 2, 4, 6, 8, 10. Inhale, center. అంతే, సింపుల్గా కూర్చోండి. ఇది వజ్రాసన, వజ్రం లాంటి ఆసన. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా వజ్రాసనాలో నుంచి స్టార్ట్ చేసి మనం చక్కగా ప్రాక్టీస్ చేసాం. అబ్డోమినల్ మజిల్స్ అంతా చక్కగా స్ట్రెచ్ అవుతాయి. ఓవరీస్ చక్కగా స్టిమ్యులేషన్ జరుగుతుంది అన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైనా, బ్యాక్ పెయిన్ తగ్గించడానికైనా, పొట్ట తగ్గడానికి, వీటన్నింటికి సూపర్గా వర్కౌట్ అవుతాయి. ఈ ప్రాక్టీసెస్ని ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు చేయాలి? ఎంటీ స్టమక్తో మార్నింగ్ పొద్దున్నే లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తాగేసి మోషన్ ఫ్రీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఈవినింగ్, మార్నింగ్ టైం లేదనుకోండి, ఈవినింగ్ చేసే వాళ్ళైతే బోన్ చేసిన తర్వాత 3 to 4 hours అనేది గ్యాప్ ఇచ్చేసేయండి. డైజెషన్ బాగా అయిపోయి ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేశారంటే పైకి తనకుండా, గ్యాసెస్ అనేది పైకి తనకుండా ఉంటే ఈజీగా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి? 2 times నుంచి 3 times ప్రాక్టీస్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. చాలా బాగుంటాయి ఈ ప్రాక్టీసెస్. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మనం బ్యాక్ బెండింగ్ ప్రాక్టీసెస్ చేసాం కదా, వీటితోటి థైరాయిడ్ గ్లాండ్ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఓవరీస్ స్టిమ్యులేషన్ జరుగుతుంది, థైరాయిడ్ గ్లాండ్ కూడా స్టిమ్యులేషన్ జరుగుతుంది. గ్లాండ్స్ మీద బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ వల్లే కదా అండి, థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం వల్లనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి, అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది, ఒబెసిటీ వస్తూ ఉంటుంది. ఓవరీస్ ప్రాబ్లమ్స్, ఓవరీస్లో పీసీఓడి ఉన్న, పీసీఓఎస్ ఉన్న మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ బాగా గ్లాండ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఆసనాస్ అనమాట ఇవి. ఇవి అస్సలు మిస్ చేయొద్దు. లేడీస్ అందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు అంటే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ద సేమ్ టైం మనం కోరుకునే బెల్లీ ఫ్యాట్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. ఓకేనా? నా దగ్గర డైరెక్ట్గా క్లాసెస్లో జాయిన్ అయ్యి ఇట్లాంటి టెక్నిక్స్ ఎన్నో నేర్చుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మెసేజ్ చేసేసేయండి, కాల్ చేసేసేయండి. నమస్తే.